బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ಕಾಮಸುತನು ಕಚ್ಚು ಸಾಧನ ನಾಗಿ ಕಾಮಸತನು ಕಚ್ಚು ಸಾಧನ ನಾಗಿ ಪ್ರೀತಿ ತನ ಪದ ಸರೋಜ ಮನಮಾಗಿ ಪ್ರೀತಿ ತನ ಪದ ಸರೋಜ ಮನಮಾಗಿ ಅಬಮೋಘಿ ಬಾಬರೋಸ ಹನುಮಂತ ಅಬಮೋಘಿ ಬಾಬರೋಸ ಹನುಮಂತ ಬಿನಕರಿ ಕೃಪಾ ಮಿಲಕಿ ನಕಿ बिनकरी कृपा मिलही नखि संत हनुमंत हनुमंत ओ हनुमंत ना ప్రభువైన శ్రీరాముడు ఎంత దయామయుడు. తామస వశంలో పుట్టిన ఈ శరీరానికి సాధన చేసే యోగ్యత లేదని ఆ యోగ్యతను కల్పించటానికై నీ వంటి సత్పురుషుణ్ణి నా దగ్గరికి పంపించాడు. నీ దర్శనంతో నా పాపాలన్నీ పోయాయి, నేను ధన్యుణ్ణి అయ్యాను అని నమస్కరించాడు. త్వరగా తనకు రామదర్శన భాగ్యం కలిగించమని ప్రార్థించాడు. అప్పుడు హనుమంతుడు విభీషణుడికి విశ్వాసం కలిగించి శ్రీరాముడి గుణగానం చేశాడు. ఆ గానాన్ని విన్న విభీషణుడికి భక్తి ఇంకా దృఢమైంది. తర్వాత హనుమంతుడు విభీషణుడి ద్వారా సీతామాత అశోకవనంలో ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. సీతను దర్శించిన తర్వాత అశోకవనాన్ని ధ్వంసం చేసి మంత్రి కుమారులను అక్షయ కుమారుణ్ణి సంహరించాడు. మేఘనాథుడు వచ్చి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఆంజనేయ స్వామిని సభకు తీసుకువెళ్ళాడు. అక్కడ హనుమంతుడు రావణాసుడికి చాలా బుద్ధులు చెప్పాడు. ఆ మాటలకు కోపగించిన రావణాసురుడు ఆ కోతిని వధించండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు విభీషణుడు దూతను చంపటం ధర్మసమ్మతం కాదని, శాస్త్ర విరుద్ధమని, రాజనీతి కాదని, అందువల్ల యుక్తాయుక్త వివేకంతో ఈ దూతను దండన విధించు అని చెప్పి రావణాసురుణ్ణి కీర్తించి శాంతపరిచాడు. వధించకూడదు, దండన విధించు. తర్వాత రావణాసురుడి ఆజ్ఞ మేరకు హనుమంతుడు తోకకు నిప్పట్టించారు. ఆంజనేయుడు ఆ నిప్పుతోనే విభీషణుడి ఇల్లు అశోకవనం తప్ప మిగిలిన లంకలంతా కాల్చాడు. తర్వాత ఒకరోజు శ్రీరాముడు పెద్ద వానరసేనతో సముద్ర తీరానికి వచ్చి ఉన్నాడని లంకకు వార్త వచ్చింది. రావణాసురుడు సభను ఏర్పాటు చేసి తక్షణ కర్తవ్యం ఏమిటని విచారణ జరిపాడు. కొంతమంది మంత్రులు రావణాసురుణ్ణి ప్రశంసించి యుద్ధమే మంచిది అన్నారు. విభీషణుడు మాత్రం రావణాసురుడికి నమస్కరించి వినమ్రంగా ఇలా అన్నాడు: అన్నగారు, ఈ రాక్షసుల మాటలు వినకండి. వీళ్ళందరూ నాశనానికి హేతువులైన మాటలు చెప్పి మిమ్మల్ని పాడు చేయాలని చూస్తున్నారు. కనుక నా మాటలు వినండి. రాముడు సామాన్యుడు కాడు, కోపాన్ని జయించినవాడు. భార్య వియోగంతో బాధపడుతున్నాడు. పాపం అతడి దూత అయిన హనుమంతుడికి పరాక్రమాన్ని మనం చూశాం. హనుమంతుడి పరాక్రమం చూశాం కదా మనం. దూతకే అంతటి బలం ఉంటే ఇక అతడి ప్రభువుకి ఎంత బలం ఉండవచ్చో ఊహించండి. ఏ అపకారము చెయ్యని రాముడి భార్యను మీరు ఎత్తుకొచ్చారు. చాలా పెద్ద తప్పు చేశారు. రాముడు కరుణ్ణి చంపాడు అంటే అందుకు కారణం లేకపోలేదు. దయచేసి నా మాట విని సీతను తిరిగి రాముడి దగ్గరకు పంపించండి అని ఇలా విభీషణుడు హితబోధ ప్రారంభించేసరికి అది వినటం ఇష్టం లేని రావణాసురుడు సభను విడిచి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు విభీషణుడు మళ్ళీ రావణాసురుడి అంతఃపురానికి వెళ్ళి ఇలా చెప్పాడు: ఓ అగ్రజ, నువ్వు చేసిన దుష్కర్మ వల్ల లంకారాజ్యం త్వరలోనే పరాధీనం కాబోతుంది. ఇప్పటికే రాజ్యంలో దుశ్శకునాలు చాలా కనిపిస్తున్నాయి.
నాకు మాత్రమే కాక రాజ్యంలోని రాక్షసులందరికీ అపశకునాలు కనిపిస్తున్నాయి. మీకు హితాన్ని బోధించటానికి మంత్రులందరూ సందేహిస్తున్నారు. నేను నీ మీద ఉన్న ప్రేమతోనూ చనువుతోనూ మంచి మాటలు చెప్పాలని వచ్చాను. సీతను రాముడికి అప్పజెప్పేయి. రాముడు గొప్ప వీరుడు, ఆయనతో విరోధం తగదు అని ఇలా రావణాసురుణ్ణి ధర్మ మార్గంలో పెట్టడానికి విభీషణుడు ఎంతో ప్రయత్నించాడు. కానీ ఆయన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. రావణాసురుడు తనను రాముడు ఏమీ చేయలేడని, సీతను తిరిగి పొందలేడని గట్టిగా చెప్పి రాముడి వైపు మాట్లాడుతున్నందుకు విభీషణుడు తిట్టి అక్కడి నుండి పంపించేశాడు, బహిష్కరణ చేసేశాడు. తర్వాత రావణుడు మంత్రులతో కలిసి కర్తవ్యాన్ని ఆలోచించసాగాడు. విభీషణుడు అక్కడికి కూడా వెళ్ళి మళ్ళీ మంత్రులందరినీ వారించి తాను చెప్పదలుచుకున్నది చెప్పాడు. అయినా రావణాసురుడికి బుద్ధి రాలేదు. ఆ సభలో ఇంద్రజిత్తు కూడా విభీషణుడిని నిందించాడు. విభీషణుడు ఇంద్రజిత్తుకు సమాధానం చెబుతూ రాముడి అనుగ్రహాన్ని సంపాదించడమే బుద్ధివంతుడి లక్షణం అన్నాడు. రాముడి బాణాలు బ్రహ్మదండం వంటి ప్రకాశం కలవి, కిరణాలతో ప్రకాశిస్తూ ఉంటాయి. మృత్యుదేవతతో సమానాలు, యమదండముల వంటివి. అలాంటి బాణాలను యుద్ధంలో రాముడు ప్రయోగిస్తూ ఉండగా వాటికి ఎదుట నిలిచి ఎవడు సహించలేడు. ఎవరు సహిస్తారు చెప్పండి? ధనాని రత్నాని సుభూషణాని, ధనాని రత్నాని సుభూషణాని, వాంసాంసి దివ్యాని మణీశ్చ చిత్రాన్, వాసాంసి దివ్యాని మణీంశ్చ చిత్రాన్, సీతాంచ రామాయ నివేద్య దేవీం, సీతాంచ రామాయ నివేద్య దేవీం, వసేను రాజన్నిక వీతశోకాక, వసేమ రాజన్నిక వీతశోకాక. రాజా, ధనాలను రత్నాలను అలంకారాలను శ్రేష్టమైన వస్త్రాలను చిత్రాలైన మణులను సీతాదేవిని రాముడికిచ్చి మనమంతా సుఖంగా ఉందామన్నాడు. రావణాసుడు విభీషణుని మాటలను తిరస్కరించి చాలా అవమానపరిచాడు. ధర్మాత్ముడైన విభీషణుడు ఆ అవమానాన్ని అంతా సహించుకొని అన్నగారైన రావణాసుడికి నమస్కరించి, అన్నగారు, సత్పురుషులు తమకు అపకారం చేసేవారిని కూడా ఉపకారమే చేస్తారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రాముణ్ణి ఆశ్రయించు, ఆయనే నిన్ను పాప విముక్తుడిని చేస్తాడు అన్నాడు. రావణాసుడికి కోపం నెత్తికెక్కి విభీషణుణ్ణి నానా మాటలు తిట్టి తన్నాడు. విభీషణుడు గదను ధరించి ఆకాశంలోకి ఎగిరాడు. 4 రాక్షసులు అతన్ని అనుసరించారు. విభీషణుడు ఆకాశంలో నిలబడి రావణుడితో ఇలా అన్నాడు: రాజా, నువ్వు నా అన్నవు, నీకిష్టం వచ్చినట్లను. అన్న తండ్రితో సమానుడు కనుక ధర్మ మార్గంలో లేకపోయినా గౌరవించవలసిన వాడే నువ్వు. నువ్వు నా అన్నవే అయినా నేను నీ చెడ్డ మాటలను, నువ్వు చేసే రామనిందను వినలేకపోతున్నాను. కానీ ఏం చేసేది? నేను చూడలేను, నువ్వు నాశనమైపోతున్నావు. అలా అని నీ దగ్గరే ఉండలేను. నీ హితాన్ని కోరి నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించు. నిన్ను, రాక్షసులను, ఈ నగరాన్ని అన్ని విధాలా రక్షించుకో. ఇక నేను నా రాముడి దగ్గరకు వెళ్ళిపోతున్నాను. నేను లేకుండా సుఖంగా ఉండు అని చెప్పి విభీషణుడు చాలా వేగంగా రాముడున్న చోటుకి వచ్చాడు. For more videos like this, subscribe Big TV channel.